నుండి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. దేవునికి స్తోత్రం. ఈ మాటలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉన్నది, చాలా గొప్ప విషయం ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం పైనే చదవకుండా ఆ వాక్యపు లోతులలోనికి మనం వెళ్ళాలి. ఈ వచనం ఎంత అద్భుతమైన వచనమో అందరూ జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, యేసు ప్రభువు యొక్క జీవము, వింటున్నారా? యేసు ప్రభువు యొక్క జీవము. ఇంకా నేను కొన్ని కలిపి చెప్తున్నా. యేసు ప్రభువు యొక్క మహిమ, యేసు ప్రభు యొక్క నీతి, యేసు ప్రభు యొక్క పరిశుద్ధత, యేసు ప్రభువుకు ఏమేమి కలిగి ఉన్నావో అవన్నీ కూడా ఆయన జీవము ఏమంటున్నాడు? మా శరీరము ద్వారా, మా శరీరము నందు అవి ప్రత్యక్షపరచబడాలి. యేసు జీవము ఎక్కడో లేదు, అది మా శరీరములోనే ఉన్నది. యేసు జీవము మా శరీరములో నుండి ఉబికి ప్రవహించాలి. ఒక విశ్వాసికి దేవునితో ఎలాంటి సంబంధం ఉండాలి అంటే, ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండాలి, ప్రతిరోజు నీవు దేవుని స్వరం వింటూ ఉండాలి, ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉండాలి, ఆయన నీతో మాట్లాడుతూ ఉండాలి. ప్రతి విశ్వాసి తన జీవితకాలం అంతా దేవునితో మాట్లాడుట, దేవుని స్వరము వినుట, ఈ రెండు అనుభవాలు, ఆయన మనతో మాట్లాడుట, మనము ఆయనతో మాట్లాడుట అనే అనుభవముతో సాగిపోవాలి. పెండ్లి కానప్పుడు ఒంటరివాడు, పెండ్లి కానప్పుడు ఒంటరి వాళ్ళు ఇప్పుడు ఇద్దరయ్యారు. మరి భార్య భర్తలు ఇద్దరుంటే అసలు రోజు మొత్తంలో ఒక్కసారైనా పలకరించుకోరా? అట్లా పలకరించుకోరా? పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చెప్పండి. ఇది రోజు మొత్తంలో ఒక్కసారి, అంతేనా? రోజు మొత్తంలో ఏమండి ఒక్కసారైనా భార్యను పలకరించేది? ఒక్కసారైనా భార్యతో మాట్లాడేది? ఒక్కసారైనా భర్తతో మాట్లాడేది? అంటే ఆ రోజు ఒకే ఇంటిలో ఉండి ఒకరి స్వరం ఒకరు వింటారా? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. వారు ఆ దినమంతా ఒకే ఇంటిలో ఒకరితో ఒకరు ఒకరి స్వరం ఒకరు వింటారు, ఒకరి విషయాలు ఒకరితో చెప్పుకుంటారు. ఈ అనుభవము ఒక ఇంటిలో భార్య భర్తలకు ఉన్నట్లుగా మారు మనసు పొందిన వారిలో, రక్షించబడిన వారిలో, దేవుని ఆత్మ ఉన్న వారిలో ఈ అనుభవం ఉండాలి. ఆయన మన యజమానుడు, ఆయన మన తండ్రి, ఆయన మన విమోచకుడు, ఆయన ఆత్మదేవుడు. ఆయన మారు మనసు పొందిన వారి హృదయములలో ఉండి అనుదినము వారితో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు నీవు నీ ఇంటిలో ఉంటావు కానీ నీకు పనులు ఎక్కువ పెట్టుకొని కనీసం నీ భర్తతో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా నువ్వు ఎక్కువ పనులు పెట్టుకుంటే నీ భర్త వెయిట్ చేస్తూ ఉంటాడు. భర్తతో మాట్లాడే తీరిక కూడా లేకుండా ఉంటారు కొంతమంది. అలాంటి భర్త సంతోషించలేడు. భార్యతో మాట్లాడటానికి కూడా తీరిక లేనంత ఉమ్మరంగా ఉంటాడు ఒక్కొక్క కుటుంబ యజమానుడు. ఆ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, నా భర్త నాతో మాట్లాడతాడు, నా దగ్గర కొంచెం కూర్చుంటాడు, అసలు ఏంటి అని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. భార్య భర్తల సంబంధం ఎలాంటిది అయినప్పుడు దేవునికి నీకు మధ్య సంబంధం ఎట్లా ఉండాలి అంటే,
ఎంతకంటే ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే నీవు ఊరు వెళ్ళినప్పుడు నీ భార్య ఇంట్లో ఉంటుంది, పరిశుద్ధాత్మదేవుడు నువ్వు ఊరు వెళ్ళినా నీలో ఉంటాడు, నువ్వు ఎక్కడుండినా నీలో ఉంటాడు, నువ్వు ఎక్కడుండినా నీలో ఉంటాడు. భార్య అయినా కొన్నిసార్లు నీ పనుల మీద వెళితే ఆ ఒంటరిగా ఇంటి దగ్గర ఉంటుందేమో, కానీ దేవుడు నిరంతరం నీ శరీరంలో ఉంటాడు. కాబట్టి ఆయన జీవము, నీవు పొందిన జీవము, నిన్ను బ్రతికించిన జీవము, ఆత్మలో చచ్చిన నీకు యేసు ప్రభు తన జీవము ద్వారా నీకు పునర్జన్మనిచ్చాడు. ఆయన జీవము నిన్ను వెలిగించింది, ఆయన జీవము నీ ఆత్మకు జీవమిచ్చి నిన్ను బ్రతికించింది. దేవుని జీవము నీలో ఉన్నది, దేవుని జీవము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ జీవము మనలో ఉన్నది. మనలో ఉన్న యేసు ప్రభు జీవము, మనలో ఉన్న యేసు ప్రభు మహిమ, మనలో ఉన్న యేసు ప్రభు ప్రభావము మన శరీరము ద్వారా అది ఇతరులకు కనుపరచబడాలి, ఇతరులకు ప్రత్యక్షపరచబడాలి. మరి నీ శరీరములో నుండి, నీలో నుండి దేవుని జీవము ఇతరులకు ప్రత్యక్షపరచబడుచు ఉన్నదా? యేసు ప్రభు చెప్పారు, ఒక దీపమును వెలిగించి అది దీపస్తంభం మీద పెడతారు, కానీ అది కొంచెం క్రింద పెట్టరు, మంచం క్రింద పెట్టరు. ఆ దీపము వెలిగివ్వాలి. వెలిగించబడిన నీవు దేవుని వెలుగును ప్రజ్వరిల్ల చేయాలి. ఏ వెలుగుతో నీవు వెలిగించబడ్డావో ఆ వెలుగు నీవు ప్రత్యక్షపరచాలి. అందుకని మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు కొండ మీద పట్టడము అది మరుగుగా ఉండదు. అనేక గ్రామాల వారికి ఆ కొండ మీద పట్టడం కనబడుతుంది, ఎందుకంటే అది ఎత్తైన స్థలంలో ఉన్నది. దేవుని జీవము, ఈ మాటలు వినండి, దేవుని జీవము మన శరీరములో నుండి అది ఇతరులకు ప్రత్యక్షపరచబడాలి. మరి నీ శరీరంలో నుండి దేవుని జీవము ప్రత్యక్షపరచబడటానికి దేవుడు కోరుకుంటున్నాడు. యేసు యొక్క జీవము మా శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నా. ఇక్కడ 2 అనుభవాలు చెప్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, యేసు యొక్క జీవము, యేసు యొక్క పునరుత్థాన శక్తి, యేసు యొక్క బలము, యేసు యొక్క మహిమ మా శరీరముల ద్వారా ఇతరులకు కనుపరచబడాలి, ఇతరులకు ప్రత్యక్షపరచబడాలి. ఇతరుల మమ్ములను చూసి దేవుని వైపుకు తిరగాలి, ఇతరుల మమ్ములను చూసి దేవునిని మహిమపరచాలి. దేవుని జీవము మా శరీరముల ద్వారా ఇతరులకు బయలుపరచబడినట్లుగా మేమేం చేస్తున్నామంటే యేసు యొక్క మరణానుభవమును మేము మా శరీరమందు ఏం చేస్తున్నాము? ఎల్లప్పుడూ వహించుకుంటున్నాం. ఇది ఉంటేనే అది. అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నాకు నమ్మకం లేదు. అంటే ఏదో హల్లెలూయా అని చెప్పారు, కానీ మీకు సంపూర్ణంగా అర్థం కాలేదు కొంతమందికి అనుకుంటున్నా నేను. 2 అనుభవాలు చెప్పాడు. ఒక అనుభవము, నీ శరీరములో నుండి దేవుని మహిమ ప్రజ్వలింపబడాలి. దేవుని జీవము నీ శరీరము ద్వారా ఇతరులకు ప్రత్యక్షపరచబడాలి. అంటే యేసు యొక్క మరణానుభవమును నీ శరీరమందు వహించుకోవాలి. అప్పుడే ఆయన జీవము నీ శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడింది. యేసు యొక్క మరణానుభవము నీ శరీరములో నీవు వహించుకోకపోతే ఆయన జీవము నీ శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడదు. ఎందుకంటే నీ శరీరములో ఏముంటుంది? స్వనీతి ఉంటుంది, అహం ఉంటుంది, స్వఘనత ఉంటుంది. నీ శరీరంలో చాలా ఉంటాయి. అవే ఇతరులకు ప్రత్యక్షపరచబడతా ఉంటాయి. అవే నీ శరీరం ద్వారా ఇతరులు చూస్తారు. కొంతమంది తమ అందాన్ని చూపించుకోవాలని ఉంటుంది. నేను చక్కనోడిని, నేను చక్కని దాన్ని, నా అందం కనపడాలి అని తమ అందమును ఇతరులకు కనుపరుచుకోవాలి.
తమ బట్టలు కనుపరుచుకోవాలి, తమ హోదా కనుపరుచుకోవాలి, తమ స్వంత మహిమను వెతికేవారు ఉంటారే, వారు క్రీస్తు జీవమును ఇతరులకు ప్రత్యక్షపరచలేరు. ఎందుకంటే వారు క్రీస్తు మరణానుభవమును శరీరములో వహించుకోకుండా తమ్మును కనుపరుచుకోవాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వారు ఒక మానిక, వెలిగించబడిన దీపమునకు మానికను బోర్లించామనుకోండి, ఆ వెలుతురు బయటికి కనపడదు. అయితే అది వెలిగించబడింది, అది దీపమే, అది వెలుగుతూనే ఉన్నది. ఆ వెలుగు ఇతరులకి ప్రత్యక్షపరచబడకుండా ఏం అడ్డం వచ్చిందో మీరు చెప్పండి? కొంచెం ఆ మానిక అడ్డం వచ్చింది. ఒకసారి గంప బోర్లిస్తారు, ఇంకా వెలుతురు అంతే, ఎవరికి ప్రత్యక్షపరచబడదు. మరి ఆ గంప తీయాలి, ఆ కొంచెం ఆ యొక్క మానిక తీస్తే వెలుగు ప్రజ్వరిల్లిద్ది. కాబట్టి దేవుని జీవము మనలో నుండి ప్రత్యక్షపరచబడకుండా నీకేం అడ్డం వస్తుంది? మాట్లాడండి. ఏం అడ్డం వస్తుంది? నీ స్వంత నీతి, నీ ప్రార్థన హీనత, నీ అవివేకం, అజ్ఞానం, దేవునిని మహింపరచాలనే తృష్ణ లేకపోవటం, అవన్నీ కూడా ఆయన మహిమను అడ్డుకుంటాయి. కనుక ఇక్కడ రెండు విషయాలు. దేవుని జీవము మన శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడాలి, అంటే ఇతరులు చూడాలి. నీ ప్రార్థన ద్వారా, నీ పాట ద్వారా, నీ అలంకరణ ద్వారా, నీ నడవడి ద్వారా, నీ సాక్ష్యము ద్వారా, నీ జీవితము ద్వారా, నీ పరిశుద్ధ జీవితం ద్వారా, నీ ప్రార్థన జీవితం ద్వారా, నీ సహనము ఓర్పు ద్వారా నీలో ఉన్న క్రీస్తు జీవము బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. అనేకులు నిన్ను చూసి ప్రార్థనకు వస్తారు. నువ్వు బోధ చేయనక్కర్లా, నువ్వు క్రీస్తు వల్లే జీవించినప్పుడు, క్రీస్తు జీవము నీలో నుండి బయటికి ప్రవహించినప్పుడు, నీ శరీరములో నుండి ఆ జీవము ఇతరులకు ప్రత్యక్షపరచబడినప్పుడు వారు నిన్ను బట్టి దేవునిని మహిమపరుస్తారు. నీలో నీ అవివేకం, నీ అజ్ఞానం, నీ యొక్క స్వకీయం చావాలి, అవి అడ్డుకుంటాయి. నీ గర్వం చచ్చిపోవాలి, నీలో ఉన్న లోక ఆడంబరం చచ్చిపోవాలి. దేవుని మహిమ కొరకు నిన్ను అలంకరించుకోవాలి. దేవుని మహిమ కొరకే నీవు తినినా త్రాగినా, నీ వస్త్రధారణ ద్వారా దేవునికి మహిమ, నీ అలంకరణ ద్వారా దేవునికి మహిమ, నీ నడవడి, మా ఇటువైపు చూడండి, హలో ఇటువైపు చూడండి, నీ నడవడి ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ భక్తి జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. అంటే నీ బ్రతుకు కాలం అంతా నీవు ఎవరిని బయలుపరచాలి ప్రజల కంటే నిన్ను బయలుపరచుకోకూడదు. వినాలి జాగ్రత్తగా. నిన్ను బయలుపరచుకోకూడదు, నిన్ను చూపించుకోకూడదు. గొలియాతు తన్ను చూపించుకున్నాడు. తన ఎత్తు ఎంతో, తన లావు ఎంతో, తన పరాక్రమం ఎంతో, తన బలశౌర్యం ఎంతో, తనను తాను ఉదయాస్తమయములు 40 రోజులు కనపరుచుకున్నాడు. ఒకే ఒడిసెల దెబ్బతో ఏమైపోయింది? అదంతా, ఆ మహిమంతా, ఆ ప్రభావం కోల్పోయింది. దావీదు తను కనుపరుచుకోలేదు, దేవునిని మహిమపరిచాడు, దేవునిని కనుపరిచాడు, దేవుని శక్తిని కనుపరిచాడు. యెహోవాది యుద్ధం అని చెప్పాడు. నేను కాదు, నేను ఏ పాటి వాడను, యుద్ధము యెహోవాది, ఆయన నాతో ఉన్నాడు, ఆయనది యుద్ధము, ఆయన పక్షంగా నేను వస్తున్నాను. గొలియాతు కాచుకో, నీతో యుద్ధం చేసేది యెహోవా, నాలో నుండి, నా ద్వారా ఆయన నీతో యుద్ధం చేస్తాడు, నా శరీరము ద్వారా ఆయన నీతో యుద్ధం చేస్తాడు, ఆయన తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు, ఆయన ఏమిటో నీకు చూపిస్తాడు అని దావీదు దేవుని జీవముతో బయలుదేరాడు, దేవుని అభిషేకంతో బయలుదేరాడు, దేవుని సెలవు చొప్పున బయలుదేరాడు. దావీదు శరీరములో నుండి ఆ మహిమ, ఆ ప్రభావము, ఆ శక్తి అనేది ఏమైపోయింది? గొలియాతును పడగొట్టేసింది. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను మీతో ఏం మాట్లాడుతున్నానంటే, పౌలు గారు ఏమంటాడు అంటే, మా శరీరము ద్వారా దేవుని జీవము, మాలో ఉన్న జీవము ఏం చేయాలి? మాలో ఉన్న జీవము ఇతరులకు కనుపరచబడాలి, ఇతరులకు బయలుపరచబడాలి, ఇతరులకు ప్రత్యక్షపరచబడాలి. అంటే నీవు మరుగుగా ఉండాలి.
నిన్ను నీవు కనుపరుచుకోవటం గనక ప్రారంభిస్తే దేవునిని నీవు కనుపరచలేవు, ఆయన మరుగైపోతాడు. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని జీవము మా శరీరము ద్వారా మీకు బయలుపరచబడటానికి, మీకు ప్రత్యక్షపరచబడటానికి మేము ఇంకొక పని చేస్తున్నాం. అదేమిటంటే, ఆయన శ్రమానుభవంలోకి వెళుతున్నాం. ఆయన ఎట్లా శ్రమ పడ్డాడు, ఆయన ఎట్లా నిందలు పొందాడు, ఆయన ఎట్లా కష్టపడ్డాడు, ఆయన ఎట్లా మన నిమిత్తము శ్రమలో సహించాడు, ఎట్లా ఆయన ప్రార్థించి చెమట రక్తముగా వచ్చింది. ఈ రీతిగా ఆయన శ్రమ, ఆయన పొందిన నిందలు, ఆయన పొందిన కష్టములు అదంతా కూడా మా శరీరం మీద మేము వహించుకొనుచు ఆయన వలె మేము నిందించబడుతున్నాం, ఆయన వలె మేము తృణీకరించబడుతున్నాం, ఆయన వలె మేము ప్రయాసపడుతున్నాం, ఆయన వలె మేము ఉపవాసం ఉంటున్నాం, ఆయన వలె మేము ప్రార్థన చేస్తున్నాం, ఆయన వలె మేము తండ్రి చిత్తం చేస్తున్నాం, ఆయన వలె మేము కూడా ఆయన మరణ అనుభవమును, ఆయన శ్రమల అనుభవమును, ఆయన నిందల అనుభవమును మా శరీరం మీద మేము అనుభవిస్తున్నాం. మేము నిందించబడుతున్నాం, మేము తరమబడుతున్నాం, మేము శ్రమ పట్టబడుతున్నాం, మేము ఇరుకులో ఉంటున్నాము. ఆ పరిస్థితులలో మేముండగా దేవుని జీవము మా శరీరము ద్వారా బయటికి ఏమవుతుంది? ప్రత్యక్షపరచ. అత్తర బుడ్డిలో అత్తరు ఉన్నది, మంచి వాసన కొట్టాలి అది. మరి బుడ్డి ఏం చేయబడాలో మాట్లాడండి. పగలగొట్టబడాలి అనండి. అన్నీ నువ్వే చెప్పుకో పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు. ఏమ్మా, అత్తరు బుడ్డిలో అత్తరు ఉన్నది, ఆ అత్తరు చాలా ఖరీదైనది. అత్తరు బుట్టి పగలగొడితే చాలా దూరం దాని సువాసన వస్తుంది. మరి అత్తరు బుడ్డిలో అత్తరు ఉన్నది, ఆ సువాసన వెతదల్లటానికి అత్తరు బుడ్డి ఏం చేయబడాలి? పగలగొట్టబడాలి. అప్పుడే సువాసన బయటికి వస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చి. మంచిగా విని చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను. రెఫరెన్స్ బైబిల్లో చదువుతాను. క్రీస్తు నందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచున్న దేవునికి స్తోత్రము. దేవుడు మా ద్వారా ఏం చేస్తున్నాడు? క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను దేవుడు మా ద్వారా మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచు ఆ సువాసనను మా ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు, దేవుడు కనుపరుస్తున్నాడు. మేము క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాము అన్నాడు. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీ దగ్గర ఏం వాసన వస్తుంది? కొంచెం సెంటు కొట్టుకొని వచ్చాను పాస్టర్ గారు. రే, నీ దగ్గర ఏం వాసన వస్తుంది? పేరెంట్ లెవెల్ పూసుకొని వచ్చాను పాస్టర్ గారు. అమ్మా, నీ దగ్గర? పాస్టర్ గారు కొంచెం అశోక పౌడర్ ఉంటుందిగా, ఓల్డ్ పౌడర్, అది మంచి వాసన పాస్టర్ గారు. అది ఏ వాసనలు వస్తున్నాయి? పౌడర్లు, సెంటులు వాసనలు తప్ప ఇంకే వాసన వస్తుంది? పౌలు గారు అంటున్నాడు, నా ద్వారా క్రీస్తు జ్ఞానము యొక్క, క్రీస్తు బలము యొక్క, క్రీస్తు శక్తి యొక్క, క్రీస్తు పునరుత్థానము యొక్క ఆ సువాసన నా ద్వారా ఆ సువాసన వెదజల్లుచూ ఉన్నది. మేము క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాము. మా దగ్గర ఏ వాసన వస్తుందంటే క్రీస్తు యొక్క జ్ఞానమును గూర్చిన వాసన, క్రీస్తు యొక్క ప్రేమను గూర్చిన వాసన, క్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చిన వాసన, క్రీస్తు యొక్క బలియాగమును గూర్చిన ఆ సువాసన మా శరీరములలో నుండి మీకు ఆ సువాసన వెదజల్లుచూ ఉన్నది. ఎంత అద్భుతమైన మాట!
దేవుడు మమ్మలను ఊరేగిస్తున్నాడు, ఊరేగిస్తున్నాడు. మేము ఊరు విజయోత్సాహముతో ఊరేగుచు, సువార్త సేవ కొరకు ఊరేగుచు, పాటలు పాడుచు ఊరేగుచు, వాక్యం బోధిస్తూ ఊరేగుచు, ప్రార్థన చేస్తూ ఊరేగుచు ఉంటే ప్రజలకు క్రీస్తు సువాసనగా మాలో నుండి ఆ వాసన ప్రజ్వరిల్లుచు ఉన్నది. మేము క్రీస్తు యొక్క, ఆయన జ్ఞానము యొక్క సువాసన అయి ఉన్నాము. ఇదంతా దేవుడు చేస్తున్నాడు, దేవునికి మహిమ అని చెప్తున్నాడు. 15వ వచనం, రక్షింపబడు వారి పట్లను, రక్షించబడే వారి పట్లను, నశించు వారి పట్లను, నశించిపోయే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మేము ప్రజలకు క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేవుడు మమ్మల్ని చూసినప్పుడు దేవునికి మేము క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉన్నాము, క్రీస్తు సువాసనగా ఉన్నాము అన్నారు. వినండి యవనస్తులు, వినండి, మీరు క్రీస్తు సువాసనగా ఉండాలి. క్రీస్తు మీలో నుండి పరిమళించాలి, మీలో నుండి ఆయన సువాసన బయటికి రావాలి. అది అంటే మన కంపంతా గడగబడాలి, లేకపోతే మన వాసన వస్తుంది. యేసు రక్తములో నీవు కడగబడితే నీ అతిశయము, గర్వము, నీ పాపము, నీ అవివేకము అదంతా యేసు రక్తంతో కడగబడినాక నీలో పాత వాసనలు రావు. ఆ వాసన అంతా యేసు రక్తములో కడగబడి యేసు యొక్క వాసన. అది పౌలు గారు చెప్పేది, మేము క్రీస్తు సువాసన అంటాడు. ఇప్పుడు 2వ పత్రికలో మనం ఏం చదివాము? మేము క్రీస్తు జీవమును మా శరీరము ద్వారా మేము ప్రత్యక్షపరచబడుతున్నాం. ఆయన జీవాన్ని మేము ప్రత్యక్షపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మా శరీరమందు ఆ శ్రమానుభవమును వహించుకుంటున్నాం. ఆయన కొరకు మేము శ్రమ పడుతున్నాం. ఆయన కొరకు ఒకసారి ఫోన్ చెక్ చేసుకోండి. అది దేవునికి స్తోత్రం. చెప్పండి. హలో, ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉన్నారు. కొంతమంది మనుషులు ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడ ఉండదు, మనసు ఆబ్సెంట్ అన్నమాట. చెప్పండి హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆమేన్. మరి మీకు ఎట్లా ఉన్నదో కానీ నాకు చాలా సంతోషంగా, దేవుడు తన వాక్యమును బయలుపరుస్తూ ఉంటే నాకు చాలా సంతోషం. ప్రభువులో ఆనందిస్తున్నా, పరిశుద్ధాత్మని యందు ఆనందిస్తున్నా, దేవుని వాక్యమునందు ఆనందిస్తున్నాను. నేను మీకు ఇంకా అర్థం అవటానికి 2-3 విషయాలు తెలియజేస్తాను. యేసు ప్రభు చెప్పారు, యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అసలు ముందు చెప్పిన మాటకి ఈ మాటకి ఏంటి సంబంధం అంటే సంబంధం ఉన్నది. మరలా చదువు. అందుకు యేసు వారితో ఇట్లనెను, అవును, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. వింటున్నారా? మనుష్య కుమారుడు మహిమ 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 పరచబడవలసిన గడియ వచ్చి ఉన్నది. అయితే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల. అమ్మ, మీ గోధుమలు తెలియని వాళ్ళు అట్లా చేతులు ఎత్తండి ఒకసారి. గోధుమలు తెలియని వాళ్ళు, నీ గోధుమలు తెలియదా?
సరే, వచ్చే ఆదివారం నేను గోధుమలు కొంచెం తీసుకొస్తాను, తెలియని వాళ్ళ చేతిలో గుప్పెడు గోధుమలు పోస్తా, తీసుకెళ్ళండి, తినొచ్చు, తినండి. గోధుమ గింజ భూమిలో పడి అది చావకపోతే అది ఒంటరిగానే ఉంటుంది ఆ భూమిలో. అది చచ్చిన ఎడల విస్తారముగా గోధుమ గింజలో నుంచి మొలకొచ్చి కొన్ని మొలకలు దుబ్బుగట్టి ఎన్నో గోధుమ కంకులు వచ్చి చాలా వందల గింజలు ఒక్క గింజలో నుండి వస్తాయి. అయితే ఈ గోధుమ గింజలో నుండి గోధుమ పంట రావాలి అంటే అది చావాలి. అది చనిపోయినప్పుడు అది విస్తారముగా ఫలిస్తుంది. బైబిల్ ఏం చెప్తున్నదంటే, నీవు నీ స్వయానికి, నీ స్వంత చిత్తానికి, నీ స్వంతమునకు నీవు చావాలి. అసలు నీదేది లేదు. నువ్వు దేవుని మహిమ కొరకే, నా జీవితం అంతా దేవుని మహిమ కొరకే, నా బ్రతుకంతా దేవుని మహిమ కొరకే అని నీవు ఎప్పుడైతే నీవు చనిపోతావు అంటే నీ శరీర క్రియలు నీకు సంబంధించినవి, నీ స్వంతవి అవి ఏమైనా సరే అవి చనిపోవాలి. యవనస్తులు వినండి, నువ్వే 4th గేరో 3rd గేర్లోనో వెళ్తున్నావు, నువ్వు న్యూట్రల్లోకి రాకపోతే దేవుడు నిన్ను పై స్టెప్కి తీసుకెళ్ళడు. ఇంకా నువ్వు 2nd గేర్లో ఎక్సలేటర్ దొక్కే కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది కానీ స్పీడ్ ఎక్కువ పోదు. ఎందుకంటే 2nd గేర్లో ఉన్నది, ఎక్సలేటర్ ఎక్కువ వేస్తున్నావు, బండి రేజ్ అవుతుంది, గేరు మార్చితేనే స్పీడ్ పోతుంది. నీ గేర్లో ఉంటే దేవుడు నిన్ను వాడుకోలేడు, నువ్వు న్యూట్రల్ కావాలి. కాబట్టి గేరు మార్చే ప్రతిసారి న్యూట్రల్లోకి వస్తాడు, 3rd గేర్లోకి వెళ్తాడు, 4th గేర్లోకి వెళ్తాడు, న్యూట్రల్ చేయకుండా వెళ్ళలేడు. నువ్వు ఎప్పుడైతే నేను కాదు క్రీస్తే ఆయనకే మహిమ అని నువ్వు న్యూట్రల్లోకి వస్తావో అప్పుడు ఆయన చేంజ్ చేస్తాడు, నిన్ను రూపాంతరపరుస్తాడు, నీ గేరు మార్చుతాడు. ఆయన నిన్ను ఏ స్థితికి తీసుకెళ్లాలో ఆ స్థితికి తీసుకెళ్తాడు. నిన్ను నీవు అప్పగించుకోలేదనుకోండి, దైవజనులు చెప్పారు, వెయిటింగ్ లిస్టులో పెడతాడు. చెప్పండి, ఎక్కడ పెడతాడు? వెయిటింగ్ 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 లిస్టులో పెడతాడు. నిన్ను నీవు అప్పగించుకున్నావు అనుకోండి, అప్పుడు ఆయన నువ్వు న్యూట్రల్ అయితే ఆయన గేరు మార్చుతాడు. ఇక్కడ ఏమంటాడు అంటే, అత్తర బుడ్డి పగలగొట్టబడని ఎడల సువాసన రాజు గోధుమ గింజ భూమిలో బడి చావకపోతే అది ఒంటరిగా ఉంటుంది. అది చచ్చిన ఎడల దానిలో నుండి మొక్క వచ్చి దుబ్బుగట్టి 100 గోధుమ విత్తనాలు వస్తాయి, చాలా కంకులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మన శరీరంలోనికి ఏ అనుభవం రావాలి? క్రీస్తు శ్రమను, క్రీస్తు యొక్క శ్రమానుభవమును మనం మన శరీరం మీద వహించుకోవాలి. నువ్వు ప్రార్థన నుంచి ఇంటికి వెళ్తుంటే అటెవరో ఉన్నట్లు అటు చూసి వాళ్ళని ఊచి, అటెవరు లేరు, దేని బతుకు పాడుగా, సిగ్గు లేకపోతే సరే ఓరక చర్చికి ఇంటికి తిరుగుతుంది, సిగ్గన్నా లేదు దీనికి అని అటెటో చూసి అంటుంది. నువ్వు చూస్తే ఎవరు లేరు అక్కడ. ఆమె అంటుంది నిన్నే, కానీ ఆమె నీ వైపు చూడకుండా అటు చూసి అంటుంది. దానిని నువ్వు సహించాలి, దానిని నువ్వు భరించాలి. ఆశ అనకూడదు. నువ్వెంతే, నీ తల్లి ఎంతే, మీ అమ్మమ్మ ఎంతే, మీ నాయనమ్మ ఎంతే, అసలు నువ్వేంటి అని అనకూడదు. నీవు ఆ మాటలను నువ్వు అనుభవించాలి. క్రీస్తు ఆ మాటలు పడ్డాడు, ఆ శ్రమలు పడ్డాడు, ఆ నిందలు పడ్డాడు, దయ్యములు పట్టిన వాడు అన్నాడు, సమరయుడు అన్నాడు, యేసు ప్రభువుని జనులను మోసపుచ్చువాడు అన్నారు. అదే సిలువ అంటే.
క్రీస్తు నిమిత్తము నువ్వు నిందల పాలవ్వాలి, నువ్వు శ్రమల పాలవ్వాలి, నువ్వు ఆరళ్ళ పాలవ్వాలి. వాటన్నిటిని నువ్వు తట్టుకోవాలి, వాటన్నిటికి నువ్వు సంతోషించాలి, వాటన్నిటిని నీ శరీరం మీద నువ్వు వహించుకుంటే అప్పుడు నీ శరీరములో నుండి క్రీస్తు జీవము పరిమళ వాసన వస్తుంది. నీ ప్రార్థనలో పరిమళ వాసన ప్రవహిస్తుంది, నీ ప్రార్థనలో క్రీస్తు జీవము ప్రవహిస్తుంది. నువ్వు ప్రార్థన ఎవరి కొరకు చేస్తావో వాళ్ళు మారు మనసు పొందుతారు. చెప్పాలి చెప్పు. నీ ప్రార్థనలో జీవం అదే. నీ ప్రార్థన ద్వారా కుటుంబాలు వెలిగించబడతాయి, నీ ప్రార్థనల ద్వారా ఆత్మలు రక్షించబడతాయి, నీ ప్రార్థనల ద్వారా సేవ విస్తరిస్తుంది. అదే క్రీస్తు జీవమును నీవు నీ శరీరము ద్వారా ప్రత్యక్షపరచటము అంటే అదే. వినండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై. ఎవరు చెబుతారు ఈ మాట? అర్థం చేసుకోండి. ఇక్కడ కొంచెం యేసు ప్రభు మరణపు విషయములో నేను కూడా సమాన అనుభవము గలవాడనై ఉండాలన్నాడు. మీరుంటారా? అర్థమవుతుందా? అసలు కొంచెం అర్థమవుతుందా? యేసు ప్రభు మరణ విషయములో నేను కూడా సమాన అనుభవం. ఆయన వల్లే తృణీకరించబడాలి, ఆయన వల్లే విసర్జించబడాలి, ఆయన వల్లే అవమానపరచబడాలి, ఆయన వల్లే నిందించబడాలి, ఆయన వల్లే కొట్టబడాలి, ఆయన వల్లే లేని నేరాలు నా మీద మోపాలి, ఆయన వల్లే నేను సిలువను మోయాలి. ఆ సమాన అనుభవము నేను కలిగి ఉండాలన్నాడు. మరి మనమేం కలిగి ఉండాలి? ప్రభువా ఆయన ఆశీర్వాదం 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 ఆశీర్వదించుము. ఎప్పుడు వచ్చిన అదే పాట పాడతాడు ఆయన. సిలువే నా శరణ యనోరా, ఆ పాట పాడు. ఎప్పుడు ఆశీర్వాదమే. నేనంటాను క్రీస్తులో ఆశీర్వాదముతో పాటు మరణానుభవం ఉన్నది. మరణానుభవం ఉన్న కాడ ఆశీర్వాదం ప్రవహిస్తుంది. యేసు మరణిస్తేనే పునరుత్థానం జరిగేది. యేసు మరణించకపోతే పునరుత్థానం లేదు. ఆయన సమాధి చేయబడితేనే సమాధిలో నుండి తిరిగి లెగుస్తాడు. అదే జీవము. ఆ జీవము నీలో ప్రత్యక్షపరచబడాలి ప్రజల కంటే. నీలో నుండి నీవు కూడా ఆ స్థితిలోకి రావాలి, మరణానుభవంలోకి రావాలి, సమాధి అనుభవంలోకి రావాలి. నిందలు భరించాలి. నువ్వు చచ్చిన దానివి. బయటికి రాదేమరాది. వాడు బయటికి రాడేంటి? యేసు ప్రభు బయటికి రాలా, ఆ సమాధిలోనే ఉన్నాడు. ఆ సమాధిలోనే ఉన్నాడు. 3వ దినం మహిమతో లేచాడు. కాబట్టి మన శరీరమందు ఆయన మరణానుభవము, ఆయన మరణానుభవమును మా శరీరమందు మేము వహించుకొనుచున్నాము. ఎందుకంటే ఆ జీవము మా శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడటానికి. ఇదే దేవుడు కోరేది. దీనినే పౌలు గారు కొరింథీయులతో మీ దేహములతో దేవునిని మహింపరచండి, మీ దేహముల మీద పాపం ఏలనివ్వగాకండి, మీ దేహములను పవిత్రంగా కాపాడుకోండి, మీ గుణశీలాన్ని పవిత్రంగా కాపాడుకోండి, మీ చూపును పవిత్రంగా కాపాడుకోండి. ఇతరుల శరీరాలు చూడటానికి నీ కళ్ళకు అనుమతి ఇవ్వగాకు. ఇతరులను నీవు గమనించటానికి, వివేచించటానికి, చూడటానికి నీవు అనుమతించగాకు. అక్కర్లేదు నీకు. అట్లయితే దేవుని జీవము నీవు బయలుపరచలేవు. కనుక ఇక్కడ ఆయన మరణ విషయములో సమానుభవము నాకెందుకు కలగాలి అంటే, ఒకటి ఆయనను, రెండవది ఆయన పునరుత్థాన బలమును ఎరుగ నిమిత్తము. ఆయన పునరుత్థాన బలాన్ని నేను ఎరగవలేనంటే ఆయన మరణ విషయంలో నేనేమై ఉండాలి?
సమాన అనుభవం కలిగిన వాడై ఉండాలి. అంతేకాదు ఆయన శ్రమలలో కూడా నేను పాలివాడనై ఉండాలి. ఆయన కొరకు నాకేమేమి లాభాలుండయో వాటన్నిటిని నేను నష్టపరుచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుతున్నాను. నేను ఆయన మరణానుభవంలోకి, ఆయన శ్రమలలోకి నేను వస్తున్నాను, సహిస్తాను. ఆ శరీరం ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ శరీరములో నుండి సువాసన, ఆ శరీరములో నుండి పునరుత్థానం, ఆ శరీరములో నుండి మహిమ అనేది వచ్చింది. ముగింపులో ఇంకొక వాక్యం చెప్తాను. లూకా సువార్త చూడండి. లూకా సువార్త. ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు బోధిస్తూ ఈ మాటలు చెప్పారు. 14వ అధ్యాయము 25వ వచనము. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, యేసు ప్రభువుతో కూడా వెళ్ళుచు ఆయనను వెంబడించుచు ఉండగా, ఆయన వారి తట్టు తిరిగి ఆయన జన సమూహములను చూచి, ఎవడైనను నా యొద్దకు వినండి వచ్చి, వినండి, ఇన్ని వేల మంది నన్ను వెంబడిస్తున్నారు, ఇన్ని వేల మంది నన్ను వెంబడిస్తున్నారు. అయితే మీలో ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని, రెండవది తల్లిని, భార్యను, మూడవది భార్యను, పిల్లలను, నాలుగవది పిల్లలను, ఐదవది అన్నదమ్ములను, ఆరవది అక్క చెల్లెండ్రను, ఏడవది తన ప్రాణమును సహా నా నిమిత్తము పోగొట్టుకోవటానికి సిద్ధపడిన వాడే నా శిష్యుడు. సామెత చెప్తారు కదా, ఏమేం కావాలంట? అవ్వ కావాలి అని సామెత ఉన్నది కదా పల్లెటూరులో. కాబట్టి నా నిమిత్తము దైవజనులు బక్సింగయ్య గారు, ప్రభువు నిమిత్తము దైవజనులు ఏసన్న గారు, ప్రభువు నిమిత్తము డానియల్ అయ్య గారు, దేవనమ్మ గారు 2 ఉద్యోగాల్ని త్యజించారు. ప్రభువు నిమిత్తము నువ్వేమేం పోగొట్టుకుంటున్నావు, ఏమేమి పెంటతో సమానంగా ఎంచుతున్నావు, ప్రభువు కోసం నువ్వేమి నష్టపరుచుకుంటున్నావు. ఈ ఆదివారం నీకు 1000 రూపాయలు ఇస్తానన్నారు కదా, ప్రభువు నిమిత్తము నీవు వాటిని నష్టపరుచుకొని ప్రభు సన్నిధికి వచ్చి పడాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇన్ని వేల మంది, ఇంత సమూహము నన్ను వెంబడిస్తున్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల, ఎవడైనను నాకు నిజమైన శిష్యుడిగా ఉండాలి అని కోరిన ఎడల, అతడికి షరతులేమిటి అంటే, 1 తన తండ్రినైనా తల్లినైనా భార్యనైనా పిల్లలనైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రనైనా తన ప్రాణాన్ని కూడా నా కోసం పోగొట్టుకోవాలి. అప్పుడే క్రీస్తు జీవము నీ శరీరములో నుండి ప్రత్యక్షపరచబడింది. నువ్వు ఒక చిన్న క్రీస్తు అయిపోతావు. ఈ రీతిగా వాటిని త్యజించాలి, వాటిని ద్వేషించాలి, లేకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కావాలంటే సిలువను మోయాలి అన్నాడు. నేను ముగింపులో ఏం చెప్తున్నానంటే, చూడండి ఒకసారి దేవుని వైపు చూడండి. మరి మీ ప్రాచీనమైనది, మీ పాతది, మీ స్వభావము, మీ స్వంతది ఏదైనా మీరు దానిని సిలువ మీదకి తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, మీది అనేది సిలువ మీద ఉండాలి, క్రీస్తుది మీలో ఉండాలి. ఇంకంతే. మీది ఏదైనా మీలో కనపడిందా, క్రీస్తు కనపడడు, అంటే మీరే కనపడతారు, మీ మహిమే కనపడిద్ది. కాబట్టి దేవుని మహిమ. ఇంకొక వాక్యం చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక. ఈ పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడు అంటే, 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. మనమందరమును
మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె మోషే తన ప్రతిఫలింపజేయుచు. ముఖము మీద ముసుగు వేసుకున్నాడు సేనాయి కొండ దిగినప్పుడు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ముఖం ప్రకాశించింది. ఈ కొండ దిగి వస్తే ఈ ప్రజలు ఇశ్రాయేల్ ఆ ముఖం చూడలేక ముఖాలు కప్పుకొని ప్రక్కకి తిప్పుకుంటున్నారు. అందుకని మోషే తన ముఖం మీద కొంచెం అట్లా ముసుగు వేసుకున్నాడు. ఆ మహిమను వాళ్ళు చూడలేకపోతున్నారు. అయితే క్రొత్త నిబంధన సంఘము విశ్వాసులైన వారు, రక్షించబడిన వారు, అభిషక్తులైన వారు, వారు ముఖము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అద్దము వలె నీవు ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయాలి. నీవు ప్రభు మహిమను నీ శరీరంలో నుండి, నీ మాటలలో నుండి, నీ కళ్ళతో చూస్తేనే ప్రజలు మారాలి. నీ చూపు నిష్కళంకంగా ఉండాలి. నీ చూపు పవిత్రంగా ఉండాలి. నీ చూపు యేసు ప్రభువు చూపులాగా ఉండాలి. నీ చూపులో చెడు ఉండకూడదు. నీ చూపులో కళంకం ఉండకూడదు. నీ చూపులో ద్వారా ప్రజలు మారాలంతే. నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు మారాలి. నువ్వు చూస్తూ ఉన్నా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా, నీ ఉనికిలో నుండి, నీ జాడలో నుండి, నీ ప్రార్థనలో నుండి, నీ భక్తిలో నుండి, నీ పరిశుద్ధ జీవితంలో నుండి, నీ సాక్ష్యములో నుండి క్రీస్తు మహిమ ప్రతిఫలింపాలి. అది నీ మహిమ. నీదేది కనపడకూడదు. నీది కనపడిందా క్రీస్తుదే ఉండదు అక్కడ. కాబట్టి మనము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, అది అక్కడేమంటాడు, క్రీస్తు యొక్క జీవమును అన్నాడు. ఇక్కడేమన్నాడు, క్రీస్తు ప్రభు యొక్క మహిమను. ఇంకొక చోట ఏమన్నాడు, క్రీస్తు యొక్క సువాసన అన్నాడు. అంటే పౌలు గారు చూడండి, మన శరీరాల్లో నుండి అవి ప్రవహించాలి. దేవుని మహిమ ప్రవహించాలి. అందుకని నువ్వు ప్రార్థనలో ఉండటం నేర్చుకో. నువ్వు ఇంటి దగ్గర మౌనంగా ఉండటం నేర్చుకో. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. ఇతరులతో ముచ్చట్లు పెట్టుకొని గంటలు నువ్వు మాట్లాడగాకు. నీ శక్తి పోతుంది, నీకు భక్తిహీనత వస్తుంది. నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఎంత ఒంటరిగా ఉంటావో అంత దేవునితో గడుపు. నువ్వు దేవుని బిడ్డవి. నీలో నుండి ఆయన ప్రవహించాలి అంటే నీకు ఆయనకు సంబంధం ఉండాలి. ఇదిగో ఇక్కడ ఒక కట్టె ఉన్నది, ఒక పొల్ల, ఒక కర్ర. ఇదిగో ఇక్కడ ఇవి మండుతూ ఉన్నాయి. అయితే ఈ కట్టెను తీసుకొచ్చి మంటలో కలిపితే ఇది కూడా మండుతూ ఉంటుంది. ఈ కర్ర మండాలి అంటే మండే ఆ అగ్నిలో ఇది వేసినప్పుడు ఇది మండుతూ ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళినా మండుతూనే ఉంటుంది. ఇది వెలిగించబడి వెలుగుతూ ఉండాలి, ఇది మండించబడి మండుచూ ఉండాలి. అట్లా కాబట్టి ఇది మండుచూ ఉండాలి. యెహోవాను మండుచూ ఉన్నాడు. మనం దేవుని కొరకు మండుచూ ఉండాలి. ప్రతిఫలింపజేయాలి ఆయన మహిమను. ఆయన సువాసనే ఉండాలి. ఆయన జీవమును మన శరీరముల ద్వారా మనం ఏం చేయాలి, దేవుని జీవాన్ని చెప్పండి ప్రత్యక్షపరచాలి, బయలుపరచాలి. అనేకుల మహిమను చూడాలి, అనేకుల జీవాన్ని చూడాలి, అనేకుల సువాసన చూడాలి, అనేకుల ఆశీర్వాదం పొందాలి. నీ సాక్ష్యమే, నీ భక్తి, నీ ఒక్క జీవితం బలిపీఠం మీద పెట్టు. నీ ద్వారా ఎందరో రక్షించబడతారు. యేసు ప్రభు బలిపీఠం మీద పెట్టబడ్డాడు. ప్రపంచానికి ఆశీర్వాదం అయిపోయాడు, ప్రపంచానికి సువాసన అయిపోయాడు, ప్రపంచానికి జీవం అయిపోయాడు. మనం కూడా ఆ రీతిగా ఉండునట్లు ప్రభు ఇంకా కృపించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. ఇది మా స్వంత అనుభవం అయి ఉండాలి. ఏదో చెవులతో విని దానిని మేము పోగొట్టుకోకూడదు. దీని కొరకు మేము మీ సన్నిధిలో కనిపెట్టుకోవాలి. దీనిని మేము వినాలి. దీనిని మేము అనుసరణలో పెట్టి మీ జీవమును మా శరీరముల ద్వారా మేము ప్రత్యక్షపరచున్నట్లు మీరు ఇంకా అత్యధికమైన కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.